కమిషన్ ఇస్తారా చస్తారా, కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు, మారణాదాయాలతో వచ్చి బీభత్సం, పలు వాహనాలు సామాగ్రి ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయిన సిబ్బంది. గద్వాల జిల్లాలో 3 రోజులుగా నిలిచిన రహదారి విస్తరణ పనులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ రాలేదంటూ బుకాయింపు. సీఎం సొంత జిల్లాలో కలకలం రేపుతున్న బ్లాక్మెయిలింగ్ వ్యవహారం. దళిత నేత గతంలో కూడా కొంత జాతీయ స్థాయిలో రాజకీయం చేసిండట. రేవంత్ రెడ్డికి ఇప్పుడు అత్యంత సన్నిహితుడని కూడా అంటాను. మరి మొన్న ఆయన పెట్టిన ఇప్పుడు ఎవరైతే ఈ మారణ ఆయుధాలు తీసుకుపోయి భయభ్రాంతులకు గురి చేసిందో ఆయన మీద పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ కూడా ఇచ్చిండు, ఒక ఫిర్యాదు కూడా ఇచ్చిండు. ఆ ఫిర్యాదుకు సంబంధించి అన్నీ బయటకు వచ్చినాయి. కానీ ఆయన ఏమంటాను, ఎస్పీ గారు మాకు అట్లాంటిది ఏం ఫిర్యాదులు అందలేదు, ఎవరిని బెదిరించినట్టయితే ఇక్కడ లేదు అని ఆయన అంటారు. మొత్తానికి మరి ఇది రేవంత్ రెడ్డి గారి కనుసన్నలలో జరుగుతుంది అనేమో ప్రతిపక్షాలు అంటాను. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడే ఇట్లా చేస్తున్నాడు అని అంటాను. మారణాయుధాలతో వచ్చి బీభత్సం సృష్టించినట్టు ఇదేమన్నా సినిమానా, ఫ్యాక్షన్ సినిమానా, ఇదేమన్నా ఫ్యాక్షన్ సినిమానా? పలు వాహనాలు సామాగ్రి ధ్వంసం అట, ప్రాణభయంతో పారిపోయిన సిబ్బంది అట. ఇంత దారుణం జరుగుతుందా? గద్వాల జిల్లాలో 3 రోజులు నిలిచిపోయిన రహదారి విస్తరణ పనులు. మరి ఆయన ఎవరో మరి ఏందో ఎవరన్నా మీడియా ముందుకు వస్తే దాని గురించి మనం ఏమైనా మాట్లాడదాం.